హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా బాగున్నాను. మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చాలా స్ట్రాంగ్గా ఉంది, చక్కగా ఉంది, బాగా స్ట్రెంగ్తన్ అయ్యింది. బిట్ కాయిన్, ముఖ్యంగా బిట్ కాయిన్ గురించి వాళ్ళు మాట్లాడుకోవాల్సిన విషయం. బిట్ కాయిన్ 69,700 దగ్గరగా $69,700 న్యూ హైకి వెళ్ళింది నిన్న మార్నింగ్. అంత హైకి వెళ్ళేటప్పటికి మళ్ళీ తర్వాత నిన్న మార్నింగ్ న్యూ హై 69,700కి వెళ్ళింది. హైకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా కొంచెం డ్రాప్ అవుద్ది, డిప్ అయ్యింది ఒక్కసారి. సడన్గా ఒక $5,000 ఒక్కసారి డ్రాప్ అయ్యి $62,000కి వచ్చింది. వచ్చేటప్పటికి మార్కెట్ ఆల్మోస్ట్ అన్ని కాయిన్స్ డ్రాప్ అయినాయి, రెడ్లోకి వచ్చింది మార్కెట్కు కొంచెంసేపు. మళ్ళీ అక్కడి నుంచి రికవర్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళింది. అట్లాగే మన షిబా కాయిన్ కూడా నిన్న కొంత డ్రాప్ అయ్యి మళ్ళీ రేజ్ అయింది. ఇది యూజువల్గా జరిగేదే. ఎప్పుడైతే లైఫ్ టైం హైక్ వస్తుందో గబగబా అందరూ కూడా ప్రాఫిట్ బుక్ చేయడం మొదలు పెడతారు. అదే నిన్న జరిగింది. ముఖ్యంగా మన ఇండియన్ ఎక్స్చేంజెస్లో ఎక్కువ జరిగింది, ఫారిన్ ఎక్స్చేంజెస్లో కన్నా. ఇండియన్ ఎక్స్చేంజెస్లో నేను రీసెంట్గా నిన్న ఒక రికార్డ్ చూశాను. ఇవాళ కలిపి రీసెంట్గా 2023 జూన్ నుంచి దగ్గరగా 30% ట్యాక్స్ ఉన్నా కూడా బిట్ కాయిన్, ఎథీరియం, మిగతా కాయిన్స్లో ఇంచుమించు $14 మిలియన్ ట్రేడింగ్ జరిగింది. $14 మిలియన్ ట్రేడింగ్ జరిగింది మన ఇండియన్ ఎక్స్చేంజెస్లో. అది క్యాలిక్యులేషన్ ఉంది. అంటే ఎంత పాజిటివ్గా ట్రేడ్ చేస్తున్నారు. 30% ట్యాక్స్ అయినా కూడా పర్వాలేదని చేస్తున్నారు, బాగా సంపాదిస్తున్నారు. అందరూ కూడా బాగా చేస్తున్నారు, బాగా సంపాదిస్తున్నారు. ఇప్పుడు మన షిబాకు వచ్చేటప్పటికి, షిబా నిన్న ఒక మంచి హైకి వెళ్ళింది వజీరెక్స్లో. నేను చెప్తున్న క్యాలిక్యులేషన్ వజీరెక్స్లో నిన్న 3,800 వరకు వెళ్ళింది. ఇవాళ 24 అవర్స్ హై 3,445 ఎంత ఉంది. లో వచ్చి 2,300 లో వచ్చింది. వజీరెక్స్ క్యాలిక్యులేషన్ నేను చెప్తుంది, కాయిన్ డిసిఎక్స్ మిగతా కాదు. అది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, డాలర్స్ క్యాలిక్యులేషన్ కాదు నేను చెప్పేది. ఇండియన్ రూపీస్లో వజీరెక్స్లో 2,300కి వచ్చింది. మళ్ళీ 3,000 దగ్గరే ట్రేడ్ అవుతుంది. అటు ఇటు 3,000 కింద కొంచెం ఒక 100 పాయింట్స్ కిందకి రావడం, మళ్ళీ ఒక 200 పాయింట్స్ పైకి వెళ్ళడం, ఇలాగే జరుగుతుంది ఇవాళ మార్నింగ్ నుంచి. ఇవాళ ఈవినింగ్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అనడానికి అమెరికాలో ఒక ముఖ్యమైన విషయం ఒకటి జరగాల్సింది ఉంది ఇవాళ. అదేంటని మీకు వివరంగా చెప్తాను, ఓపిక చూడండి. ఇదన్నీ ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్స్. మార్కెట్ ఎందుకు ఇట్లా అప్ అండ్ డౌన్ ఉంటుంది అనేది మీకు తెలుసుకోవడం కోసం నేను ఈ విషయం చెప్తున్నాను. అదేంటంటే మన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి యాక్చువల్గా మార్చ్ నుంచి ఆయన జెర్మీ పోవెల్, చైర్మన్, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ జెర్మీ పోవెల్, అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ జెర్మీ పోవెల్, ఆయన ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించడం మొదలు పెడతాను మార్చి నుంచి అని చెప్పాడు. బట్ ఇవాళ 2 రోజులు ఆయనది ఒక సెనేట్లో, కాంగ్రెస్లో టెస్ట్ మనీ ఉంది, టెస్ట్ మనీ చేస్తున్నారు. అక్కడ అమెరికాలో ఇది యూజువల్ జరుగుద్ది. ఆయన్ని ఎంక్వైరీ చేశారు, ఎందుకు నువ్వు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాలనుకుంటున్నావు, ఇంకా ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది, ఎందుకు తగ్గించాలనుకుంటున్నావు అంటే ఆయన కొన్ని సూచనలు చెప్పాడు. ఈ కారణం చేత నేను తగ్గించాలనుకున్నాను, కానీ ఇంకా కూడా ఇన్ఫ్లేషన్ పైనే ఉండటం వల్ల మార్చిలో కుదరదు, దాని తర్వాత మే అనుకున్నాను, మే కూడా కుదిరేయట్లేదు, మోస్ట్ ప్రాబబ్లీ జూన్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అని ఆయన ఇండికేషన్ చెప్పాడు. అంతే తప్ప కన్ఫామ్డ్గా చెప్పాల. జూన్ నుంచి నేను ఇంట్రెస్ట్ రేట్స్ మీకు నేను నిన్న వివరంగా మొన్న వీడియోలో చెప్పాను.
ఆ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది హౌసింగ్ లోన్స్, కార్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్, మిగతా లోన్స్ అన్నిటి మీద ఇంట్రెస్ట్ రేట్ పెంచారు బాగా. అది ఇప్పుడు తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇంచుమించు డిసెంబర్ నుంచి ఆపేశారు, ఇంకా పెంచట్లేదు. అప్పటి నుంచి అట్లాగే ఉంచారు. ఇప్పుడు దాన్ని రెడ్యూస్ చేసుకుంటూ వస్తానంటున్నాడు, కిందకి తీసుకొస్తాను. మళ్ళీ పాత రోజుల్లో ఎట్లాగైతే ఉండేదో 2.5-3% ఉండేదో ఇప్పుడు 6.5% ఉంది, దాన్ని పట్టుకొస్తాను అని ఆయన చెప్తున్నారు. అది జరిగితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మార్కెట్లన్నీ కూడా పాజిటివ్గా ఎదురు చూస్తున్నాయి. ఎప్పుడు ఆయన చేస్తాడు, చేస్తే మనకి బాగా క్రిప్టో కరెన్సీ మార్కెట్ కూడా దాన్ని బేస్ చేసి ఉంది. ఆ అడ్వాంటేజ్ కూడా మన మార్కెట్కి వచ్చింది, క్రిప్టో కరెన్సీ మార్కెట్కి. ఇప్పుడు అది ఆ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఇవాళ రాత్రి అక్కడ కాంగ్రెస్లో ఆయన టెస్ట్ మనీ ఉంది. అందరూ అడుగుతారు, జ్యుడిషియరీ అందరూ కూర్చుని ఉంటారు, వాళ్ళు ఒక్కొక్కళ్ళు అడుగుతారు, క్వశ్చన్స్ అడుగుతారు. ఇదెందుకు ఇలా ఉంది, ట్రెజరీ ఈల్డ్స్ ఏంటి, బాండ్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ అడుగుతారు ఆయన క్వశ్చన్స్. హీ హాస్ టు ఆన్సర్. ప్రతిదాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను ఈ కారణం మీద ఇట్లా అనుకున్నాను, ఇట్లా చేస్తున్నాను అని చెప్పుకుంటూ రావాలి. ఇప్పుడు అది ఇవాళ నిన్న మొదటి రోజు స్టార్ట్ అయింది, నిన్న. ఇవాళ రెండో రోజు, ఇవాళ ఎండ్ అయిపోద్ది. ఇవాళ ఫైనల్గా ఆయన అన్ని ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. కాంగ్రెస్లో క్యాపిటల్ హిల్ అంటారు, క్యాపిటల్ హిల్లో అక్కడ జరుగుద్ది ఇది. అక్కడ ఆయన ఈ నైట్, ఈరోజు రాత్రి ఆ ఈవెంట్ ఉంది, జరిగేది ఉంది. అది టెస్ట్ మనీ ఉంది. టెస్ట్ మనీలో ఆయన ఏం చెప్తారు ఏంటనేది చూడాలి. చూస్తే కానీ మనకి కరెక్ట్గా రాదు. ఆయన ఫైనల్గా ఏం కంక్లూషన్కి వస్తాడు ఏంటనేది చూడాలి. ఓకే, దాని మీద కొంచెం ఇవాళ మాత్రం మార్కెట్ చాలా వాలటైల్గానే ఉంటుంది. న్యూస్ను అక్కడ ఆ న్యూస్ని బట్టే బేస్ అయ్యే మార్కెట్ పైకి కిందకి కొంచెం పెరుగుతుంటుంది. ఇప్పుడు మన షిబా కాయిన్కి వచ్చేటప్పటికి చాలా స్ట్రాంగ్గా ఉంది. మీరెవరూ భయపడిన అవసరం లేదు. ఇంకొకేసారి కిందకి వెళ్ళిపోద్ది. ఇంతకు ముందులాగా 23 ఏప్రిల్లో జరిగినట్టు, షిబేరియం వచ్చినప్పుడు జరిగినట్టు మళ్ళీ కిందకి వెళ్ళిపోయి 10 వచ్చేసి కిందకు వచ్చేస్తాను అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ భయం అవసరం లేదు మీకు. ఖచ్చితంగా ఇంకా 2000 సీరియల్ పైనే ఉంటుంది తప్ప 2000 సీరియల్ కిందకి వెళ్ళటానికి ఆస్కారం కనబడట్లేదు. అన్ని పాజిటివ్ న్యూస్లు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఎస్ఎన్ఎస్ అని ఒక సర్వీస్ అనౌన్స్ చేశారు. అది షిప్ నేమ్ సర్వీస్ అని ఒకటి కొత్తగా ఇవాళ నుంచి, రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది, 7వ తారీఖు. అదొక ఈవెంట్ ఉంది. కొత్త వాళ్ళు ట్రై చేస్తున్నారు ఎట్లాగైనా బూస్టప్ చేయాలని. బర్న్ రేట్ చాలా బాగుంది. షిబేరియం బర్న్ రేట్ అయితే చాలా బాగుంది, చక్కగా ఉంది. షిబా ఖచ్చితంగా పైకి వెళ్ళాలి. ఇవాళ నేను చూస్తున్న టార్గెట్ మన వజీరెక్స్లో, నేను కాయిన్డిసెక్స్లో చెప్పట్లేదు, నేను చెప్తుంది వజీరెక్స్, దాన్ని బేస్ చేసుకుని చూసుకోండి. హై వచ్చేటప్పటికి 3645 ఒక రెసిస్టెన్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అది బ్రేక్ చేసి పైకి వెళ్ళిందంటే ఇంకా కొంచెం పైకి వెళ్తుంది. నియర్ టు 4000 సీరియల్ వరకు వెళ్ళటానికి మంచి ఛాన్స్ ఉంది. ఇవాళ కాకపోయినా రేపైనా అది బ్రేక్ చేసిందంటే ఖచ్చితంగా పైకి వెళ్తుంది. 4000 సీరియల్కి టచ్ చేయడానికి రెడీగా ఉంది. చాలా పాజిటివ్గా ఉంది. ఎందుకంటే షిబా ఇను కాయిన్ ఇప్పుడు 10 లిస్ట్లో 10th ప్లేస్కి వచ్చేసింది. అన్ని కాయిన్లతో పాటు 10th ప్లేస్లో ఉంది. మంచి స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. హైలీ ట్రేడెడ్ కాయిన్ ఏదంటే మన షిబా ఇను కాయిన్ 4th హైలీ ట్రేడెడ్ కాయిన్ ఇన్ వరల్డ్, ఆల్ ఓవర్ వరల్డ్ షిబా ఇను కాయిన్. అంత మంచి న్యూస్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ వరకు 3645 వరకు వెళ్ళటానికి ఛాన్స్ ఉంది. అది బ్రేక్ చేసిందంటే ఇంకా పైకి వెళ్తుంది. మంచి చూసుకోండి జాగ్రత్తగా, మీరు కూడా జాగ్రత్తగా చూసుకుని ట్రేడింగ్ చేసుకోండి. కిందకు వచ్చేటప్పటికి 2300 కింద స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. బయింగ్ ఆ జోన్ దగ్గర బై చేసుకోండి. పైన ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఆల్ టుగెదర్ కొంచెం మార్కెట్ మాత్రం వాలటైల్గా ఉంటుంది. ఎందుకంటే బిట్ కాయిన్ 66,000 పైన ఉంది. మళ్ళీ ఇంకోసారి హై కట్ చేయడానికి ట్రై చేస్తుంది.
ఒకసారి 70,000 క్రాస్ అయిందంటే ఇంకొంచెం పైకి వెళ్తానికి ఛాన్స్ ఉంది. అప్పుడు అన్ని కాయిన్స్ పెరుగుతాయి, మన శిబా కాయిన్ కూడా బాగా పెరుగుద్ది, అన్నీ పెరుగుతాయి. మంచి పాజిటివ్గా ఉంది మార్కెట్, ఏం భయపడిన అవసరం లేదు. బిట్ కాయిన్, దాని తర్వాత ఎథీరియం ఇవాళ న్యూ రికార్డు హైకి వచ్చింది. $3,800 వెళ్ళింది US. మళ్ళీ కొంచెం కిందకు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు క్రాస్ అవడానికి $4,000కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. $4,000 అది క్రాస్ అయిందంటే ఆటోమేటిక్గా అన్ని కాయిన్స్ పైకి వెళ్తాయి. మెయిన్ మనకి మార్కెట్ అంతా డిపెండింగ్ ఆన్ బిట్ కాయిన్ మీద బేస్ అయి ఉంది. ఇది ఇవాళ ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను. చూసుకోండి, జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకోండి. నిన్న నేను వీడియో పెట్టలేకపోయాను, నా వల్ల కాలేదు, అందుకని నేను పెట్టలేకపోయాను, కొంచెం రెస్ట్ తీసుకున్నాను, అందుకనే వాళ్ళు చేస్తున్నాను. ఇవాళ మాత్రం కొంచెం వాలటిలిటీ పెరుగుద్ది, ఎందుకంటే బిట్ కాయిన్ ఆల్ టైమ్ హైలో ఉంది కనుక కొంచెం వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది ప్రతి కాయిన్. మన శిబా కాయిన్ కూడా బాగా అమ్మకాలు జరుపుతారు పైకి వచ్చినప్పుడు, అందువల్ల కొంచెం కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తూ ఉంటుంది. మీరేం దాని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇంతకు ముందులాగా మళ్ళీ పడిపోయి కిందకి వెళ్ళిపోద్దేమో అని భయపడాల్సిన అవసరం లేదు. అట్లా భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ప్రాఫిట్లోకి వచ్చేసారంటే 50% బుక్ చేసేయండి, 50% హోల్డింగ్లో పెట్టుకోండి. లేదు 100% ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఎంట్రీ తీసుకోండి. మళ్ళీ కిందకు వచ్చినప్పుడు డిప్స్ కోసం వెయిట్ చేయండి. మంచి డిప్స్ వచ్చినప్పుడు వెయిట్ చేసి కొనండి. ఖచ్చితంగా మీకు మంచి ప్రైస్ వస్తుంది, మంచి లాభాలు వస్తాయి. ప్రస్తుతానికి నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే నా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ రికవర్ అయిపోయారని అనుకుంటున్నాను. అదే నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ రికవర్ అవ్వాలి, అందరూ హ్యాపీగా ఉండాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఖచ్చితంగా అందరూ రికవర్ అవుతారు, ఇంకా మంచి లాభాలు సంపాదిస్తారని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి బాగా లైకులు పెడితే మన ఛానల్ ఇంప్రూవ్ అవుద్ది. మన ఛానల్ అంటే మీ ఛానలే కదా, నా ఛానల్ ఏముంది, బాగా ఇంప్రూవ్ అవుద్ది. బాగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బాగా చేయండి. చేస్తే సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఉపయోగకరంగా ఉంటుంది, ఛానల్ గ్రో అవుద్ది బాగా. అది నా కోరిక, అది నా పర్సనల్ ఇంట్రెస్ట్, అందుకని నేను అడుగుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.